నిరుద్యోగుల జీవితాల్లో విద్యుత్ వెలుగును నింపేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలం తర్వాత ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న 9,849 పోస్టుల్లో 75% ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వల్ప సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసింది. వైసీపీ హయాంలో నియామకాల్ని పూర్తిగా నిలిపేసింది. పదోన్నతులు, పదవీ విరమణలతో చాలా ఖాళీలయ్యాయి. వివిధ కేడర్లలో 40% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నియామకాలకు ప్రభుత్వం అనుమతించింది. డిస్కంలు, జెన్కో, ట్రాన్స్కో సంస్థల అవసరాల మేరకు వెంటనే భర్తీ చేయాల్సిన కేడర్ పోస్టుల్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. టెక్నికల్ విభాగంలో 1982, నాన్ టెక్నికల్ విభాగంలో 1875, ఓ&ఎంలో 5,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 కేటగిరీల్లో 24,489 పోస్టులు మంజూరు కాగా 9,849 పోస్టులు ఖాళీలున్నాయి. కింది స్థాయిలో ఏఈఈ, ఏఈ పోస్టుల భర్తీ దశాబ్ద కాలంగా నిలిచిపోవడంతో నిబంధనల మేరకు సిబ్బందికి పదోన్నతులు కల్పించినా కేడర్ మారిందే గాని సీటు మారట్లేదు. 2 పోస్టుల విధులతో వారిపై పని ఒత్తిడి పెరిగింది. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా వేగంగా పునరుద్ధరించలేకపోతున్నారు. జెన్కో, ట్రాన్స్కోలో ఎలాగోలా నెట్టుకొస్తున్నా డిస్కంలో సమస్య ఎక్కువగా ఉంది. ఫలితంగా నియామకాలు చేపట్టక తప్పదని అధికారులు గుర్తించారు. గత 5 ఏళ్లలో వీటీపీఎస్, కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల చొప్పున 2 కొత్త ప్రాజెక్టులు ఉత్పత్తిలోకి వచ్చాయి. వాటి అవసరాల మేరకు నియామకాలు చేపట్టకుండా ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేశారు. సిబ్బంది కొరత వల్ల థర్మల్ ప్లాంట్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిదిద్దడానికి ఇబ్బందిగా మారింది. ఫలితంగా సంస్థలో అంతర్గత శిక్షణ, బయటి ప్రాంతాలకు శిక్షణ కోసం పంపే ప్రక్రియ నిలిచింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి విద్యుత్ సంస్థలకు పునరుజ్జీవం పోసేందుకే నియామకాలకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.